సంచలన గాయని మంగ్లియన్ టీంపై కేసు నమోదు. 100 మంది బాధితులు, కోట్లాది రూపాయల ఇన్వెస్ట్మెంట్ స్కామ్. అందరితో ఆగకుండా కేసు వాదిస్తున్న లాయర్కే యాక్సిడెంట్ చేయించి చంపేస్తామంటూ డెత్ వార్నింగ్. అసలు మంగ్లీ, ఆమె సోదరుడు శివ మరియు దర్శకుడు వేణు ఊడిగలపై పంజాగుట్ట పోలీసులు ఎందుకు సీరియస్ అయ్యారు? గతంలో మందు పార్టీ వివాదం నుంచి తాజాగా ఆమె చెల్లెలికి కాబోయే భర్త చుట్టూ ముసురుతున్న ఆరోపణల వరకు మంగ్లీ కెరీర్ ని కుదిపేస్తున్న ఆ ప్రధాన వివాదాలేంటో ఇప్పుడు చూద్దాం. అసలు ఈ వివాదాల వెనుక ఉన్న లోతైన కథను పరిశీలిస్తే ఇది కేవలం ఒక్క రోజులో జరిగింది కాదు. తాజాగా బయటపడిన ఈ ఇన్వెస్ట్మెంట్ స్కామ్ ప్రకంపనలు పుట్టిస్తుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు పెడితే లాభాల పంట పండుతుందని నమ్మించి సుమారు 100 మంది అమాయకుల దగ్గర నుంచి కోట్లాది రూపాయల వసూలు చేశారనేది ప్రధాన ఆరోపణ. మంగ్లీతో పాటు ఆమె తమ్ముడు శివ ఈ వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని బాధితులు పోలీసుల ముందు వాపోతున్నారు. తమ కష్టార్జితం తిరిగి ఇవ్వమని అడిగితే న్యాయం చేయాల్సిన చోట బాధితుల తరపున నిలబడ్డ లాయర్ సుబ్బారావుకే బెదిరింపులు వెళ్లడం ఇప్పుడు కేసును మలుపు తిప్పింది. దర్శకుడు వేణు ఊడుగుల మరియు మంగ్లీ టీం నిన్ను యాక్సిడెంట్ చేయించి లేపేస్తామని హెచ్చరించడం టాలీవుడ్లో సంచలనంగా మారింది. అయితే మంగ్లీ చుట్టూ వివాదాలు మొలకెత్తడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఒక ప్రైవేట్ ఫామ్ హౌస్ లో ఎలాంటి అనుమతులు లేకుండా భారీ మందు పార్టీ ఇచ్చారనే వార్తలు గుప్పుమన్నాయి. ఆ పార్టీలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడమే కాకుండా అందులో వాడిన కొన్ని పదార్థాలు, ట్రిక్స్ పై కూడా అప్పట్లో పోలీసులు నిఘా పెట్టారు. కేవలం మంగ్లీ మాత్రమే కాదు, ఆమె కుటుంబ సభ్యులు కూడా తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె సోదరి ఇంద్రావతి చౌహాన్ పెళ్లి చేసుకోబోయే వ్యక్తి చుట్టూ కూడా కొన్ని ఆర్థిక వివాదాలు ఉన్నాయని, వీరంతా ఒక గ్రూపుగా ఏర్పడి ఇలాంటి వ్యవహారాలు నడిపిస్తున్నారనే ఆరోపణలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు గతంలో బోనాల పాటల విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతీశారనే విమర్శలు, మీడియా ప్రతినిధులతో దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణలు కూడా ఆమె ఇమేజ్ ను వెంటాడుతున్నాయి. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీ హోదాకు ఎదిగిన మంగ్లీ వరుసగా ఇలాంటి క్రిమినల్ కేసుల్లో ఇరుక్కోవడం ఆమె కెరీర్ ను ప్రమాదంలో పడేసేలా ఉంది. మరి ఈ బెదిరింపుల కేసులో పోలీసులు ఎలాంటి ఆధారాలు సేకరిస్తారు? పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన ఈ ఎఫ్ఐఆర్ మంగ్లీ భవిష్యత్తును ఏ తీరానికి చేరుస్తుందో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.